పెద్దమ్మా చెప్పు నీ పేరేంటి? నా పేరు పుణ్యమ్మ. పున్నమ్మ. ఇదే మంద మీద ఎస్ఐ తెచ్చి మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే ఏం చేస్తారు గ్యాస్ అని నేను అడుగుతున్నా. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అల్లరి చేసిండ్రు. అల్లరి చేస్తే లాఠీ చార్జ్ చేయండి అంటున్నాడు. లేడీస్ పోలీస్ లేకుండా మా గొట్టనికి ఈ చిన్న పిల్లలకంతా ఒకరిపై ఇట్లా నూకేస్తున్నాడు. ఎంత మందిని చంపుతాడు ఆడికి. మా పిల్లలు చిన్న పిల్లలు, ఈ పిల్లలు పోయినరు. వీళ్ళు వెనక పోతే నా కొడుకు ఏం చేసిండో ఏమో. వన్ పూట పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడు ఎంత ఉంటాడు? 20 ఏళ్ళు ఉంటాడు నా కొడుకు. వీళ్ళు పూట పెట్టుకొని తిరుగుతున్నాడు. వీళ్ళు పట్టుకరా అంటున్నాడు. వీళ్ళు బదిలికి ఇతనికి పట్టుకపోయిండు. ఏం మాటకు పట్టుకపోయిండు? వాళ్ళే గిలాసులు వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళే కడవలు వాళ్ళు కొట్టుకుంటారు, మా పైన వేస్తాడు. ఇట్లా గ్యాస్ కాదమ్మా, మీకు పోలీస్ స్టేషన్ కి పోయి అన్ని పగలు కొట్టే దమ్మే ఉంటే ఆ టోరెంట్ గ్యాస్ కొట్టిండమంట. ఆడవాళ్ళు కొట్టిండట. ఎవరు? మీ అబ్బాయి? మా అబ్బాయి. చదువుకుంటున్నాడా? చదివిండు 10వ తరగతి బంద్ చేసిండు. మా సంసారం పేద సంసారం అమ్మ. బంద్ చేసుకున్నాం, కూలీ నాలే చేసి బతుకుతున్నాం. ఓటు ఎవరికి వేసినావు? ఓటు రేవంత్ గారికి వేసిన. నాకు మంచిగా పింఛన్ మొగడు చచ్చిపోయి పింఛన్ అవుతున్నది. వాడు ఇట్లా కలిస్తున్నాడు కష్టం చేసి. ఊరంతా సంపనికి గ్యాస్ వేసుకుంటా. టోరెంట్ గ్యాస్ కావాలన్నా వద్దని? మాకు వద్దు, మా ఊరికి వద్దమ్మా. ఇక్కడ ఉన్నది పొలము. సాగు చేసుకుంటున్నావా? చేసుకుంటా. ఏం పంట పండిస్తున్నావు? ఈ ఓము పండుతుంది, శనగ పండుతుంది, జొన్నలు పండుతాయి. మా కాసంకు తగ్గట్లు పెట్టుకుంటాం, మా పొట్ట పూర్తికి పెట్టుకుంటాం. మరి ఆ శనగ పోయేటప్పుడు మా పిల్లగా నాకు నడవే చేత కదా యాక్సిడెంట్ అయింది. మా పిల్లగాని బండి మీద పోతా. మరి ఇతని ఎస్ఐ వచ్చి ఫోటోలు తీస్తాడు. మాకు ఎస్ఐ వచ్చి ఫోటోలు బండి మీద పోతున్నా. ఈ ఊరికి అంటాడు. నాకు నడవలేకపోయినా ఈ ఊరు అంతా అడుగుడు. నాకు నడవా, నాకు యాక్సిడెంట్ అయింది, నేను బండి మీదనే పోతా. ఈ ఊర్లలో బండి ఏం వాడద్దని చెప్పిన బోర్డు పెట్టి మరి ఎంటికి పెట్టండి. అతనికి అడిగితే తెలుస్తుంది. ఏజ్ లేదంటే మొత్తం పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళని కేజీ లేదా? ఏజ్ ఉంటది మరి ఎందుకు పడిపోతుంది? ఎంతవరకు 50 ఏళ్ళని కేజీ కావాలా? ఈడ గ్యాస్ కార్డు వచ్చి తెల్లని దాకా వాడు ఎవడు తోమెట్టి పట్టడానికే పట్టుకుంటాడు. వీడికి వచ్చిందంటేనే పట్టుకుంటాడు. మా ఊరిని దాకా తీసుకుంటాడు. గ్యాస్ పై పట్టాడు. మళ్ళీ రూపాయలు